దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. కొన్ని వారాలుగా రోమీలకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయము అబ్రహాముని జ్ఞాపకాన్ని చేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో తను రాస్తున్నటువంటి విశ్వాస జీవిత ప్రయాణానికి అబ్రహాము జీవితాన్ని మనకి మేల్కొలుపుగా అందిస్తున్నటువంటి అధ్యాయము 4వ అధ్యాయం. అబ్రహాము జీవితం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ తన విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. అది పౌలు జ్ఞాపకం చేసేటువంటిది. సో అబ్రహాంది బలహీనమైన విశ్వాసం కాదు, అబ్రహాంది చాలా బలమైన విశ్వాసం అని చెప్పడానికి ప్రయత్నమే ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో ఈ 4వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం కంటిన్యూషనే 4వ అధ్యాయం. కాబట్టి 3వ అధ్యాయం నేను బోధించింది, మీరు విన్నటువంటిది విశ్వాస మూలముగానే మీరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడతారు అనే సత్యాన్ని చూసాం. కాబట్టి మానవులుగా మనం ఎవరు నీతిమంతులు, ఎవరు అవినీతి అనేటువంటిది ఇది మానవుడు ఎంచేటువంటి విషయం కాదు. ఇది దేవుడు ఎంచినటువంటి, దేవుడికి మానవునికి ఉన్నటువంటి మధ్య సంబంధం విశ్వాసం. సో విశ్వాసం ద్వారానే పౌలు 1వ అధ్యాయం మొదలుకొని మనం చదివినటువంటి 3వ అధ్యాయం చివరి వరకు కూడా విశ్వాసం మూలముగానే అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎందుకు, ఎలా, ఏంటి అబ్రహాము తను విశ్వాస వీరుడు, విశ్వాసులకు తండ్రి అనేటువంటి నామకరణ అబ్రహాముకి ఇవ్వబడినటువంటి నామకరణ. అబ్రహాంకి పిల్లలు లేరు, కానీ ఈ అబ్రహాము జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాముని ఏమని పిలుస్తున్నారంటే తండ్రి అని పిలుస్తున్నారు. ఒకసారి ఆలోచించేయండి. సంత బజార్లోకి వెళ్ళాం మనం, పిల్లలు లేనివాడు వస్తున్నాడు, ఆడి వైపు చూసి తండ్రి 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 అంటే లోపల ఏమనుకుంటా ఉండు అబ్రహాము, ఇంకా నేను తండ్రిని కాలేదు, నా గర్భాన్ని ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు, కానీ నాకు ఇచ్చిన పేరేమో తండ్రి అని ఎన్నిసార్లు ఆలోచించుకుని ఉంటాడు. తెలివైనవాడు అంటే ఆడు ఇంకా ప్రోత్సహించబడతా ఉంటాడు. ఈ కుటుంబంలో తండ్రి లేని స్థితిలో ఎన్నెన్ని సంవత్సరాలు, ఆదికాండం 17వ అధ్యాయంలో స్టోరీ మనం సుమారు 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి కూడా అతన్ని అబ్రాహాం అని చెప్పి ముందు పిలిచారు తండ్రి, తర్వాత అతన్ని ఏమని పిలిచారంటే అబ్రహాము. ఒక్క బిడ్డ లేనప్పుడే తండ్రి అని చెప్పి పిలిచారు. దేవుడు తన పేరు అబ్రహాము అని మారితే అనేక జనాంగాలకు తండ్రి, అప్పుడు కూడా ఒక బిడ్డ లేడు. ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి నామకరణ. తండ్రి అని పిలవడం, అనేకులకు తండ్రి అని పిలవడం. ఏ విధంగా తన హస్తాల్లో కానీ, తన కుటుంబంలో కానీ, తన గదిలో కానీ, తన ఇంట్లో కానీ ఒక్క కుమారుడు లేడు. కానీ దేవుడిచ్చిన పేరు తండ్రిని, తర్వాత మార్చిన పేరు అనేక జనాంగాలకు తండ్రి. సో బిఫోర్ ఎ బ్లెస్సింగ్, బిఫోర్ ఎ ప్రామిస్, చూడండి, బిఫోర్ ఎ ప్రామిస్, ఆ ప్రామిస్ అనేటువంటిది నెరవేర్పు జరగక ముందు, అలాగే వాగ్దానంగా పుత్రుడు ఇస్తానన్న విషయం జరగక ముందే అబ్రాహాముకి ఆ పేర్లు పెట్టబడ్డాయి. అందులో గర్భఫలము అనేటువంటిది యూదా జనాంగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రామిస్. అది చాలా విలువైనటువంటి వాగ్దానం. అది వాగ్దానము నెరవేర్చబడలేదు, కానీ అతన్ని జనాంగాలకు తండ్రి అనే నామకరణంతో తిరుగుతూ ఉన్నాడు. అస్సలు బుద్ధి లేనోడు, జ్ఞానం లేనోడు,
ఏ పని చేయరానుడికి వాళ్ళ నాన్న అజ్ఞానము అని పేరు పెట్టాడు అనుకోండి, అటు కనపడినప్పుడల్లా అటు జ్ఞానం జ్ఞానం అంటాడు, చేసే పనులన్నీ తెలివి తక్కువ పనులు. అప్పుడు అది ఎంత హేళనో. అబ్రహాము జీవితానికి కూడా ఒక్క బిడ్డ పుట్టనటువంటి ఈ అబ్రహాము జీవితానికి దేవుడు అబ్రాం నుంచి అబ్రహాముగా మార్చాడు. ఇది తన విశ్వాసం వలననే అనే విషయాన్ని పౌలు మనకు తెలియచేయడానికి 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 25 వరకు చదువుకుందాం. లేని వాటిని ఉన్నవాటిగానే పిలిచివాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ ఏమని పిలుస్తారన్నాడు అంటే అక్కడ లేని వాటిని ఉన్నవాటిగా చూడు. అంటే అబ్రహాము జనాంగాలకు తండ్రిగా లేని వాడిని అబ్రహాముకు జనాంగములు కలిగిన వాడిగా పిలవడం అంటే అంతకన్నా గంతేముంది? ఎప్పుడన్నా ఆలోచించామా? ఏమంటున్నాడు? చాలా చక్కగా లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట పిలిచివాడునైనా దేవుడు పిలుచుకున్నాడు. అబ్రాము అని పిలుచుకున్నాడు, అబ్రహాము అని చెప్పి కూడా పిలుచుకున్నాడు. ఇక్కడ రోమాపత్రికలో పౌలు మనకి ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడంటే, దేవుడు అబ్రాము అని పిలిచాడు, లేవు కుమారులు కూడా బిడ్డలు కూడా లేరు. అబ్రహాము అని పిలిచాడు, జనాంగాలకు తండ్రిగా కూడా లేడు. లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాని దేవుని, ఇది ఎంత ఉన్నతంగా ఉన్నవాటిగా పిలువవాడినైన దేవుని ఎదుట ఇతడు ఇలా పిలిపించుకున్నటువంటి ఇతడు మనందరికీ తండ్రి అన్నాడు. ఇలా పిలిపించుకుని ఏమీ లేనివాడిగా ఉన్నటువంటి ఇతన్ని దేవుడు ఇలా పిలిచి ఇతడు మనకి తండ్రిగా ఉన్నాడు. అంటే పిల్లలు లేనివాళ్ళు మనకి తండ్రిగా ఉంటే ఎలా ఉంటుంది? మనకి పిల్లలు ఏమాత్రం లేదు. అంటే పౌలు ఎంత లోతుగా వెళ్తున్నాడంటే, మన గాడ్ ఈజ్ ఎ క్రియేటర్ గాడ్, సృష్టికర్త. ఆయన మొట్టమొదట సృష్టించినప్పుడు ఏదో ఆయనకి తెలిసినట్టు, అది ముందు ఉన్నట్టు పగలు రాత్రిగా ఆయన పిలిచాడు. వెంటనే అది పగటికి పగలు రాత్రి. ఆయన ఎలా పిలిచాడు? అదేదో ఇంతకు ముందు ఉన్నట్టుగా, జల సముద్రములలో చేపలు అన్నాడు, ఇంతకుముందు ఏదో ఉన్నట్టుగా ఆయన పలికాడు, అది జరిగింది. అంటే లేని వాటిని కూడా ఉన్నవాటిగా పలికిన వెంటనే అది నిజస్వరూపం. అదేవిధంగా ఇక్కడ అబ్రాముకి లేని వాటిగా ఉన్నవాడి అయినప్పటికీ ఇందుని గూర్చి, ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చాడు? లేని వాటిని ఉన్నవాటిగా పిలిచినటువంటి దేవుడు అని మనకి ఇంట్రడక్షన్ ఇచ్చి ఇందుని గూర్చి ఏమంటున్నాడు? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఇలాంటి అబ్రహాముకు ఎలా రాయబడి ఉందంటే, ఆల్రెడీ నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అసలు ఇలాగ నాకు నిరీక్షణ, నాకు ఇలా అనేక జనాంగాలకి తండ్రిగా నేను ఉంటాను అనేటువంటిది అసలు ఏమాత్రం హోప్లెస్నెస్. పరిస్థితి ఏమో హోప్లెస్నెస్. అలాంటి పరిస్థితి జరిగేటువంటి అవకాశం కనబడట్లేదు. అవకాశం లేని దానికి అది జరిగినట్లుగా నమ్మాడంట అబ్రహాం. అది గొప్పతనం. అంటే నమ్మకంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే, ఏమాత్రం అవకాశం కనబడట్లా, ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. ఈ లేని వాటి పరిస్థితుల్లో దేవుడు చేయగలడని ఒకటి చెప్పాడు, అది దేవుడు. మనుషుడు ఎలాంటి వాడు దొరికాడు ఆ దేవుడికి? నిరీక్షణ కూడా లేనప్పుడు ఇది దేవుడు నాకు కలుగు చేశాను అని నమ్మిన వాడిని ఈ అబ్రహాం. దేవుడు మనుషుడు. ఈ దేవుడు సమస్తము చేయగలిగిన దేవుడు. ఆయన ఎవరి యందు నమ్మికించాడు? నాకు జరిగే అవసరం లేకపోయినా నాకు జరుగుతాయని నమ్మే మనుషుడు ఒకడు దొరికాడు. అతడు ఎవరంటే అబ్రహాం. ఆ గ్రేట్నెస్ని అబ్జర్వ్ చేస్తే నువ్వు నేను కూడా అబ్రహాం షాడోలో కూడా మనం, తన నీడలో కూడా మనం నిలబడడానికి మనకి అర్హత లేదు విశ్వాసంలో. దేవుడు లోకమంతా చూస్తే అతనికి అబ్రహామే దొరికాడు. అంటే
తను అలా జీవిస్తున్నాడు కాబట్టి అబ్రహాం దొరికాడు కాబట్టి అబ్రహాముకు దేవుడు ఏది వాగ్దానం చేస్తే అది జరుగుతుంది. ఏది జరగకముందు ఎంత ఉంటే ఏంటి అన్నట్టు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు అబ్రహాము, కానీ బిడ్డలు లేరు. దేవుడిచ్చిన వాగ్దానమేమో జనాలకి నిన్ను తండ్రిగా చేస్తాడు. ఆయన ఇప్పుడు మనకి తండ్రిగా పిలువబడుతున్నాడు. ఆస్తంతా సమకూర్చాడు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనవంతుడిగా కూడా అబ్రహాము ల్యాండ్స్ అంటాం. ఇజ్రాయెల్ దేశాన్ని నుంచి ఐగుప్తు వరకు ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో అబ్రహాము భూములు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాలన్నీ అబ్రహాం భూములు. కొట్టుకుంటున్న ఇద్దరు కూడా అబ్రహాము సంతానం. అటు ఇటు యుద్ధం జరుగుతున్నటువంటి ఇశ్రాయేలీలు ఇష్మాయేల్ జనాంగం. సో ఒక్కోసారి ఇది ఫన్నీగా కూడా ఉంటుంది చూస్తూ ఉంటుంటే. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అబ్రహాం తప్పు చేసాడు, ఆ తప్పు చేయకుండా ఉంటే యుద్ధాలు లేకపోని అంటున్నాడు మొన్న ఒక ఆయన టీవీలో. అబ్రహాం తప్పు చేయకపోతే యుద్ధం లేకపోను అంటున్నాడు, మాట్లాడతా టీవీ ముందు కూర్చొని. సో ఏదేమైనప్పటికీ సమస్తము దేవుని హస్తంలో ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం, ఇతను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీ సంతానం ఇలా ఉండని చెప్పి దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరి